హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ టీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీరు ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులకు ఎస్బీఐ ఊరట. క్లర్క్ పరీక్ష మార్చి 4వ తేదీకి మార్పు. గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది ఏపీపీఎస్సీ. ఈ నెల 25న రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే గ్రూప్ 2 హాల్ టికెట్లు ఏపీపీఎస్సీ అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. అయితే గ్రూప్ 2 పరీక్ష నిర్వహించనున్న 25వ తేదీనే ఎస్బీఐ క్లర్క్ పరీక్ష ఉంది. అయితే ఈ రెండు పరీక్షలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు విషయాన్ని ఏపీపీఎస్సీ బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఏపీపీఎస్సీ ఎస్బీఐ అధికారులతో మాట్లాడి ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ పరీక్షను మరో తేదీలో నిర్వహించాలని కోరింది. ఈ నెల 25న గ్రూప్ 2 పరీక్ష రాసే అభ్యర్థులకు క్లర్క్ పరీక్షను మార్చి 4వ తేదీకి మార్చుకోవచ్చని ఎస్బీఐ తెలిపింది. ఇందుకు సంబంధించి లింక్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ప్రకటించింది. అయితే ఈ నెల 23వ తేదీ ఉదయం 9 గంటల లోపు అభ్యర్థులు క్లర్క్ పరీక్ష తేదీని మార్చుకోవాలని సూచించింది. లేటెస్ట్ అప్డేట్ అయితే ఇదండి ఈ రోజుకి. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, మనకి కన్ఫామ్గా ఒక ప్రిలిమ్స్ అనేది 25న కన్ఫామ్గా ఉంటుంది. పోస్ట్ పోన్ అనేది ఇంకా లేదు. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నప్పటికీ అవన్నీ అయితే తీసేయండి. కన్ఫామ్గా మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పగడ్బందీగా వీలైతే ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క 3 డేస్లో మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఛానల్లో మోడల్ పేపర్స్ కావచ్చు, ప్రీవియస్ పేపర్స్, అలానే గెస్ క్వశ్చన్స్, అలానే గన్ షాట్ క్వశ్చన్స్ కూడా అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక సబ్జెక్ట్ వైజ్గా మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. లింక్స్ కూడా నేను వాట్సాప్ టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అలానే టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా వీడియో అయితే చేయడం జరిగింది మన ఛానల్లో. ఒకసారి అయితే అది కూడా మీరైతే చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.